అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నాకు ఒక సందేహం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా బయటికెళ్ళినా లేదా ఇంట్లోకి వచ్చినా సరే, ఖచ్చితంగా కుడికాలు పెట్టి మాత్రమే లోపలికి రండి అంటారు. అదేదైనా శుభకార్యం అయి ఉంటే. అండ్ ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కావచ్చు, కుడి చేత్తోనే డబ్బులు తీసుకోవాలి అని, కుడి చేత్తోనే షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు ఎడమ చేతికి అంత విశిష్టత ఉండదు? ఎందుకంటే ఇవి 2 శరీరంలోని భాగాలే. కానీ ఎక్కువగా కుడి చేత్తోనే చేయాలని ఎందుకంటారు? ఎడమ చేతికి ఎందుకు అంత విశిష్టత ఉండదు అనేది నా డౌట్ గురూజీ. మనకి గుండెని అమర్చాడు భగవంతుడు లోపల. కొంచెం ఎటువైపు ఉంటుంది, కుడివైపు ఉంటుంది, ఎడమవైపు ఉంటుంది. ఎడమ వైపుకు ఉంటుంది. కొంచెం లెఫ్ట్కి ఉంటుంది కొద్దిగా. అవును. భార్యాభర్తల్లో భార్యని ఎటువైపు నిలబడమంటారు? ఎడమ వైపు ఎడమవైపు ఉండమంటారు. ఎందుకు కుడివైపు నిలబడమంటారు? గుండెలో తన స్థానం. ఎమోషన్స్ అన్నమాట. ఓకే. అలాగే మనం కుడి చేతితో కొన్ని పనులు చేస్తాం, ఎడం చేతితో కొన్ని పనులు చేస్తాం. అవునా? సో ఈ కుడి చేతితో చేసే పనులు ఎడం చేతితో చేయరు, ఎడం చేతితో చేసే పనులు కుడి చేతితో చేయరు. మీరు గమనించండి. అంటే కుడి చేయి ఎడం చేయి ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హస్త సాముద్రికం అని ఉంటుంది. పురుషుడికి కుడి చేతిలో ఉండే రేఖలే పనిచేస్తూ ఉంటాయి. ఓకే. అంటే ఎడం చేతిలో మీరు 2 చేతులు తీసుకోండి, ఇట్లాగా కుడి చేతిలో ఉండే రేఖ ఎడం చేతిలో ఉండదు చూడండి. అవును. వేరుగా కొంచెం ఇంచుమించు తేడాగా ఉన్నాయి. ఎవరు చేయదో చూసుకోండి. మరి 2 చేతులు ఒకలాగే ఫోల్డ్ చేసాం మనం చిన్నప్పటి నుంచి, ఒకలాగే పనిచేస్తున్నాం. ఎందుకు రేఖల్లో తేడా వచ్చింది? ఎవరిదైనా తీసుకోండి, కుడి చేయి రేఖ వేరుగా ఉంటుంది, ఎడం చేయి రేఖ వేరే ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. అలాగే హస్త సాముద్రికంలో కూడా పురుషుడికి కుడి చేయి చూసి చెప్తారు, స్త్రీకి ఎడం చేయి చూసి చెప్తారు. అవును గురించి విన్నాను. రత్నధారణలో కూడా మీరు వేలకు పెట్టుకునే రత్నధారణలో కూడా పురుషుడు కుడి చేయికి పెట్టుకోవాలి, స్త్రీ ఎడం చేయికి పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం, ఫిజికల్గా కూడా అర్థమవుతున్న విషయం ఏంటంటే రేఖల్లో తేడా ఉంది. రేఖల్లో తేడా ఉందంటేనే ఇక్కడ ఎనర్జీలో కూడా సంథింగ్ తేడా ఉంది. ఇప్పుడు చెయ్యి అంటున్నారు, చేతిలో వేళ్ళల్లో కూడా తేడా ఉంది. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదా, ఇందులో దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఇది గురువుకి సంబంధించిన వేలు, అందుకే ఈ వేలికి కనకపుష్యరాగము లేనట్లయితే పగడం లాంటివి పెట్టుకుంటారు. ఇది శనికి సంబంధించిన వేలు అంటారు. దీనికంటే వజ్రము, నీలము, గోమేధికం లాంటివి పెట్టుకుంటారు. ఇది రవికి సంబంధించిన వేలు, దీనికి కెంపు, ముత్యము లేనట్లయితే పగడం కూడా పెట్టుకోవచ్చు. ఇది బుధుడికి సంబంధించిన వేలు, దీనికి పర్టికులర్గా ఏంటంటే పచ్చ పెట్టుకుంటారు. అంటే చెయ్యి ఒక ఎత్తు అయితే చేతిలో ఉండే వేలకు మళ్ళీ ఎనర్జీ మారిపోయింది. అంటే గురించి ఇప్పుడు మనం మన వేళ్ళను బట్టి, గ్రహాలను బట్టి, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాన్ని బట్టి పెట్టుకుంటాం. కొంతమంది వెంటనే ఇట్లా ఈ రాయి పెట్టుకోండి అంటే ఇష్టం వచ్చిన చేతికి పెట్టుకున్నా సరే కూడా దాని లాభం ఉండదు, ఫలితం ఉండదు. అలాగే మీరు ఏ దేవతామూర్తిని తీసుకోండి, కుడి చేతితో ఆశీర్వదిస్తుంది, కుడి చేతితో అనుగ్రహిస్తుంది. ఎడం చేతి పెట్టచ్చు కదా, ఎందుకు కుడి చేయి అంటే అనుగ్రహం వచ్చే చెయ్యి, అనుగ్రహాన్ని ఇచ్చేది. కుడి చేతికి, కుడి వైపుకి, కుడి కన్నుకి కానీ కుడి వైపుకి కానీ రవి కారకుడుగా చెప్తుంటారు. సన్ కారకుడు. ఓకే. ఇది అనుగ్రహాన్ని ఇచ్చేది. సన్ దేనికి కారకుడు అంటే ఆరోగ్యానికి కారకుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరంటే సూర్య భగవానుడు. అందుకే కుడి చేతితో తినాలి అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దాంతో ఫుడ్ తినాలి. కొంతమందికి బై బర్త్ ఒక్కోసారి ఎడం చేయి అలవాటు అయిపోతుంది, రాయడము ఇవన్నీ కూడా. కుడి చేత్తో ఇవ్వడం ఎందుకంటారంటే రవి మిత్రత్వానికి కారకుడు. అందుకే చూడండి, రవి యొక్క నామాల్లో ఓం మిత్రాయ నమః అనే నామం ఉంటుంది. సూర్య భగవానుడు చూస్తే ఎవరైనా సరే ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అని జపం చేశారనుకోండి ఒక 10 నిమిషాల రోజు, శత్రువులు అసలు ఉండరు, మీకు అందరూ మిత్రులు అవుతారు. మీరు ఇది ప్రాక్టికల్గా చూడొచ్చు. అంటే కుడికి సన్ కారకుడు, గుర్తుపెట్టుకోండి. ఎడమానికి చంద్రుడు కారకుడు. ఈ చంద్రుడు దేనికి అంటే అన్నం తయారు చేయడానికి కారకుడు, కానీ ఆరోగ్యం రావాలంటే సూర్యుడే. అందుకని దీంతో తినాలి అంటూ ఉంటారు. మరి తినేటప్పుడు దీంతోనే మనం ఇంకో పని చేయంగా, కొన్ని పనులు, అందుకని ఈ చేయబడతారు. సూర్య చంద్ర సంబంధించినట్టు మనకి ఇడా పింగళ నాడులు కూడా అంటారు. కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి అంటాం. అంటే ఏమిటి, సూర్యచంద్ర నాడులు ఇలా అవుతున్నాయి కాబట్టి మీరు ఒక ఔషధం తీసుకున్నా, ఫుడ్ తిన్నా, అనుగ్రహించిన, షేక్ హ్యాండ్ ఇచ్చిన, మిత్రత్వం ఎలా చేస్తాం, ఇలా ఇస్తాం షేక్ హ్యాండ్, ఇలా ఏమో లేదు గురుజీ. ఒకవేళ మనం
ఏదైనా పనిలో ఉండి ఎడమ చేయి చూపించినా సరే ఆ చేయి అని చెప్పి ఎందుకు చెప్తాను. అంటే ఇది న్యాచురల్ 5th హౌస్ ఈ సూర్యుడు. పంచమ స్థానంలో ఏముంటుందంటే లక్ష్మీ స్థానము అంటారు. పంచమ స్థానంలో ఉండేది లక్ష్మీ స్థానము, మిత్రస్థానము, సంతాన స్థానము, ఓకే, ఆరోగ్య స్థానము, ఇవన్నీ పంచమంలో ఉంటాయి. ఆ పంచమానికి అధిపతి రవి, ఈ సగభాగంలో దీనికి రవి అధిపతి. ఇదంతా కూడా ఓకే. ఇదంతా చంద్రుడి అధిపతి. ఎమోషన్స్, అందుకే చంద్రుడు ఎమోషన్స్కి కారకుడు కాబట్టి భార్యను లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు. ఆహా! ఫైన్. అందుకనే ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కూడా కూడా కుడికాలు కుడికాలు పెట్టి వేస్తాం. ఎందుకు? నీకు మంచి జరగాలి, ఓకే. మిత్రత్వం జరగాలి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. పంచమానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పాను కదా, అవును గురూజీ. ఆరోగ్యంగా ఉండాలి. మరి చంద్రుడు కదండి, ఇది చంద్రుడేగా. చంద్రుడు కాలు పెడితే ఏమిటంటే ఆరోగ్యం తగ్గించే భావం చంద్రుడు అంటే. 4th హౌస్, ఓకే. న్యాచురల్ 4th హౌస్ అంటే ఆరోగ్యానికి వ్యయభావం ఇది. అందుకే ఎడం కాలు పెట్టరు. మళ్ళీ శత్రువుని జయించడానికి శత్రువు దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, శత్రువు ఇంట్లో ఎడంకాలే పెట్టాలంటారు. అవును గురూజీ. ఎందుకంటే శత్రువు నశించాలని. సో నెగటివిటీ అనేది కొంచెం ఎడమ కాల్లో అనేది ఎక్కువగా చంద్ర ఉంటుంది. నాడమ్మా, దీన్ని చంద్ర నాడి అంటారు. దీన్ని చంద్ర నాడి ఇక్కడ నుంచి చంద్రుడు, ఇదంతా చంద్రభాగం, ఇదంతా రవి భాగం. సూర్య భాగం. అందుకే సూర్య భగవానుకు అనేటువంటి సూర్య భగవానుడు అని మనం పూజిస్తుంటాం కూడా. అవును. సూర్యుడిలోనే సకల దేవతలు ఉంటారంటారు. అవును. సో సకల దేవతలు ఉన్నటువంటి భాగం ఇది. అందుకని దీంతో మంచివి చేస్తుంటాం. అన్నం తినడం, ఎవరికైనా దాన్ని ఇవ్వడం, మిత్రత్వం కలుపుకోవడం, ఇవన్నీ దీంతో చేస్తుంటాం. సో అందుకనే మనం కుడి చేతితో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. అండ్ ఇప్పటి వరకు నాకు ఒక సందేహం ఉండేది, ఎందుకు ఓన్లీ కుడి చేయి మాత్రమే, ఏం పాపం చేసింది ఎడం చెయ్యి అనుకునేది. సో ఈ నాకున్న డౌట్ మొత్తాన్ని నివృత్తి చేసేసారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.